మరుగు చేయండి, మీ వశంలో ఉంచుకొని మాట్లాడండి. మహిమ ఘనత ప్రభావాలు పొందుకోండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము. ఆమేన్. నిలబడి ఉండగా దేవుని వాక్యం చూద్దాం. పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా గ్రంథం 43వ అధ్యాయము. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 10, 11, 12 వచనాలు మనం చదువుదాం. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకొనిన నా సేవకుడును నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తరువాత ఏ దేవుడును ఉండడు. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ప్రకటించిన వాడను నేనే, రక్షించిన వాడను నేనే, దానిని గ్రహింపచేసిన వాడను నేనే. అనే దేవతయు మీలో ఉండలేదు. నేనే దేవుడను, మీరే నాకు సాక్షులు. ఇదే యెహోవా వాక్కు. దేవుడు తన పరిశుద్ధ వాక్య భాగం దీవించును గాక. దయచేసి కూర్చోండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. చేరువచ్చిన దేవుని పిల్లలైన మీకు అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తా ఉన్నాను. దేవుడు మనలందరినీ దీవించును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడైండును గాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో నేరుగా మనము అంశంలోకి వెళ్దాము. కొద్దిసేపు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథము 40 అధ్యాయము వాక్యాన్ని మనం చదివాము. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 10 నుండి 12, 3 వచనాలు. వాక్యం వెంబడి వాక్యం వెళ్దాం. కొన్ని విషయాలు మనం ఈరోజు బైబిల్ స్టడీ ద్వారా కొన్ని సంగతులు మనము ధ్యానం చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుడే మనకి సహాయం చేయనుగాక. ఇక్కడ 10వ వచనంలో మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయననని, నేనే ఆయననని, నేనే ఆయననని అంటే ఇంకొక ఆయన్ని కూడా నేనే ఆయననని అంటే ఇంకొక దేవుడిని అని చెప్పుకుంటున్నారే, ఆయన్ని కూడా నేనే అని చెప్తున్నాడు ఆయన. ఇది పరిశుద్ధ గ్రంథంలో మనం జాగ్రత్తగా పరిశీలిస్తే దేవుడు ప్రజలతో మాట్లాడినట్టు మనం గమనిస్తాం. అనేక పర్యాయాలు ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు అనేక పర్యాయాలు దేవుడు ప్రజలతో మాట్లాడినట్టు చూస్తున్నాం. హెబ్రీ 1:1 కూడా దేవుడు ఏమన్నారంటే, పౌలు గారి ద్వారా దేవుడు ఏమని మాట్లాడారంటే, పూర్వకాలములు యందు నానా సమయంలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా పితరులతో మాట్లాడిన దేవుడు, పితరులతో మాట్లాడుతూ వచ్చాడు ఆయన. అయితే ఇక్కడ ఆయన మాట్లాడుతున్న మాటలు, మనతో మాట్లాడుతున్న మాటలు ఆయన గురించి. ఇది ఆయన గురించి అంటే ఆయన గురించి ఆయన చెప్పుకుంటున్నాడు. ఇక్కడ తాను ఎవరో, తాను ఏమై ఉన్నాడో, తాను ఎవరో, దేవుడు ఎవరో, ఆయన ఏమై ఉన్నాడో అనే దానిని ఆయన చెప్పుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన మాట్లాడుకుంటున్నాడు. అది ఆయన గురించి ఆయన మాట్లాడుతున్న లేఖనములు అక్కడక్కడ కొన్ని ఉంటాయి. ఆయన చెప్పుకుంటూ వచ్చారు, నేను మొదటి వాడను, కడపటి వాడను అండి, యుగ యుగములు ఉన్నవాడను, ఆల్ఫా నేనే, ఒమేగా నేనే అని ఆయన గురించి ఆయన ఆయా స్థలాలలో మాట్లాడినట్టు మనము కనుగొనగలము. ఈ రాత్రి మనం అధ్యయనం చేస్తున్న
ఈ బైబిల్ స్టడీ అంశంలో కూడా దేవుడు తనను గురించి తాను చెప్పుకున్న సంగతి. ఏం చెప్తున్నాడు ఆయన తనను గురించి తాను అంటే, నేనే ఆయనను, నేనే ఆయనను అంటే ఇంకొక ఆయన్ని కూడా నేనే అని చెప్తున్నాడు. తర్వాత మాట చూస్తే, నేనే ఆయననని నమ్మి గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకొనిన నా సేవకుడును నాకు సాక్షులు. సాక్షులు సాక్షులు ఎవరు సాక్షులు? సాక్షులు దేనికి సాక్షులు? ఎవరికి సాక్షులు? దేనికి సాక్షులు? దేని కొరకు వారు సాక్షులు? మనం సాక్షులం, క్రీస్తు సాక్షులం. మనం క్రీస్తు సాక్షులం అంటే క్రీస్తుని నమ్ముకున్నాం అని చెప్పడానిక, లేకపోతే మనకు కడుపు నొప్పి తగ్గిందని చెప్పడానిక? క్రీస్తు నన్ను నమ్ముకోవడం వల్ల నాకు ఆశీర్వాదం వచ్చింది, క్రీస్తుని నమ్ముకోవడం వల్ల నాకు ఉద్యోగం వచ్చింది, క్రీస్తుని నమ్ముకోవడం వల్ల నాకు స్వస్థత కలిగింది, క్రీస్తుని నమ్ముకోవడం వల్ల అప్పుల నుంచి విడుదల పొందాను. ఈ సాక్ష్యముల గురించి దేవుడు మాట్లాడటం లేదు. ఆయన ఏమై ఉన్నాడు అనే దానికి సాక్షులు కావాలి. మనం అందుకు సాక్షులుగా ఉండాలి. ఆయన సేవకుడు, ప్రజలు, సంఘము ఎందుకు సాక్షులై ఉండాలంటే, ఆయన ఏమై ఉన్నాడు అనే దానికి మనము సేవకుడు, మనము ఏమై ఉండాలి? సాక్షులుగా ఉండాలి. ఆమేన్. అది చెప్తున్నాడు ఆయన. నేనే ఆయనని మీరు గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకునే సేవకులను నాకు సాక్షులు. క్రీస్తు సాక్షులు అంటే అర్థమైంది అనుకుంటున్నాను నేను. క్రీస్తు సాక్షులు అంటే ఆయన ఏమై ఉన్నాడో అనే దానికి సాక్షులు. మనము అందుకు సాక్షులమై ఉండాలి. తర్వాత చూస్తున్నాం 11వ వచనంలో, నేను ఆ మాటను బోర్డు మీద రాయడానికి ప్రయత్నం చేస్తాను, రాస్తాను చూడండి. ఏమన్నారంటే ఇక్కడ, నేనే యెహోవాను. తర్వాత నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. అది ఇది మాట్లాడుతున్నది స్వయముగా దేవుడే. తన గురించి ఏమన్నారండి? నేనే. ఆయన ఎవరంట? యెహోవా. తర్వాత మాట ఏమని చెప్తున్నాడంటే, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. అది ఇంకో రక్షకుడు లేడట. నో అనదర్ సేవియర్. ఇంకొక రక్షకుడు లేడు. అంటే రక్షకుడు ఎవరు? యెహోవాయే రక్షకుడు. క్రైస్తవ ప్రపంచం ఏమనుకుంటున్నారంటే, యేసు రక్షకుడు, యెహోవా దేవుడు. కొందరు యెహోవా దేవుడు, యేసు కుమారుడు. కొందరు యెహోవా దేవుడు తండ్రి, యేసు అనే ఆయన కుమారుడు. ఆయన ఒక దేవుడు, ఈయన ఇంకొక దేవుడు. ప్రియమైన దేవుని పిల్లలు జాగ్రత్త పరిశీలించండి. యెహోవా దేవుడే తన గురించి తాను చెబుతూ నేనే ఆయనని చెప్పారు. తర్వాత మాట ఏం చెప్తున్నా అంటే, నేనే యెహోవాను, నేను తప్ప. నేను అంటే ఇక్కడ యెహోవా తప్ప వేరొక రక్షకుడు, ఇంకో రక్షకుడు లేడట. అంటే ఇప్పుడు రక్షకుడు ఎవరు? యెహోవాయే రక్షకుడు, ఇంకో రక్షకుడు లేడు. అది ఒక మనిషి చెప్పట్లేదు, ఒక ప్రవక్త చెప్పట్లేదు, దేవుడే తన గురించి తాను చెప్పుకుంటున్నాడు. అంటే ఇప్పుడు రక్షకుడు ఎవరంటే యెహోవాయే రక్షకుడు. రక్షకుడు అనే మాట
దేన్ని బట్టి వచ్చి దేని ఏ పేరుకు అర్థం అది అంటే యేసు అనే పేరుకు అర్థము రక్షకుడు. యేసు అనే పేరుకు అర్థము రక్షకుడు. ఓకేనండి, అంతేనండి. యేసు అనే పేరుకు భాషాంతరమున రక్షకుడు అని అర్థం. ఇప్పుడు చూడండి, నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. రక్షకుడు అంటే యేసు. ఇప్పుడు చదవండి, నేనే యెహోవాను, నేను తప్ప వేరొక యేసు లేడు. అంటే ఇక్కడ యేసు అనే ఆయన్ని కూడా నేనే అని ఇక్కడ చెప్తున్నారు. చెవులు గలవారు విందురుగాక, ప్రత్యక్షత కలిగిన వారు గ్రహించుదురుగాక. ఈ దినమును జాగ్రత్తగా పరిశీలించండి. ఇవి మీకు ప్రయోజనకరంగా ఉంటాయని నేను నమ్ముచున్నాను. మీరు సాక్ష్యం ఏం చెప్పాలి దేవుని కొరకు అంటే ఇదే చెప్పాలి. ఎక్కడికి వెళ్ళినా దేవుని గురించి సాక్ష్యం ఏం చెప్పాలంటే ఇదే. మనం ఈరోజు మాట్లాడుకుంటున్న అంశమే మీరు సాక్ష్యముగా మాట్లాడాలి బయట. అందుకు మనము సాక్షులుగా నిలబడాలి ప్రతి స్థలంలో. ఆమె కాబట్టి చూస్తున్నప్పుడు ఇది 11వ వచనం, అవునండి, 11వ వచనం, ఇది 10వ వచనం. 11వ వచనంలో నేనే యెహోవాను, నేను తప్ప మరొక రక్షకుడు లేడు, ఇంకో రక్షకుడు లేడు. అంటే ఆయనే రక్షకుడు. రక్షకుడు అనే ఆయన ఇంకొక ఆయన కాదు. ఎవరైతే రక్షకుడుగా పిలువబడుతున్నాడో ఈ భూమి మీద ఈయనే, ఇంకొక ఆయన లేడు. ప్రైజ్ లార్డ్. కాబట్టి ఆయన తన గురించి తాను చెప్పుకుంటూ ఆయన ఎవరో కూడా చెప్తున్నాడు. ఆయన ఎవరో అని చెబుతూ ఆయన ఎవరో అని చెప్పిన దానికి మనం సాక్షులుగా ఉండాలని. ఇప్పుడు యెహోవా ఒక దేవుడు, రక్షకుడు అనే యేసు అనే ఆయన ఒక దేవుడు అని మాట్లాడితే దేవునికి వ్యతిరేకంగా బోధించినట్లే, దేవునికి వ్యతిరేకంగా నిలబడినట్లే. దేవుడేమో నేనే రక్షకుణ్ణి అంటుంటే, యెహోవాను నేనే రక్షకుణ్ణి నేనే అంటుంటే, యెహోవా ఒక ఆయన రక్షకుడు ఒక ఆయన అంటుంటే, అప్పుడు యెహోవా దేవునికి ఎలా అండి వ్యతిరేకముగా నిలబడినట్లే. దాన్ని ఏ సాక్ష్యం అంటారు? అబద్ధ సాక్ష్యం అంటారు. ఆ బోధనే అబద్ధ సాక్ష్యం అంటారు. ప్రైజ్ లార్డ్. నేను అర్థమవుతుంది అనుకున్నాను. అంటే సాక్షులు దేని కొరకు సాక్షులు అంటే యెహోవా దేవుడు ఆయనే రక్షకుడు, దానికి మనం సాక్షులుగా ఉండాలి. కానీ యెహోవా అని ఆయన ఒక దేవుడు, రక్షకుడుగా వచ్చిన ఆయన ఇంకో దేవుడు అంటే అది అబద్ధపు సాక్ష్యం అవుద్ది, తప్పుడు సాక్ష్యం అవుద్ది. అది దేవుడు ఆశించిన సాక్షులు వారు కాదు. కానీ మనము దేవుడు ఎలాంటి సాక్ష్యం చెప్పాలని కోరుకుంటున్నాడో దానికి సాక్షులుగా ఉండాలని మన ఆశ. ఆమె ఇంకొంచెం ముందుకెళ్దాం, 12వ వచనంలోకి వెళ్దాం. 12వ వచనంలోకి ఇంకా అవ్వలేదు. ఒక్క నిమిషం. మనకి ఇంకా 10వ వచనం అవ్వలే. 10వ వచనం ఇంకా అవ్వలే. 10వ వచనం సాక్షుల గురించి మాట్లాడుతూ 10వ వచనం ఇంకా అవ్వలే. 11వ వచనంలోకి వెళ్ళిపోయాం. 10వ వచనం నాకు ముందుగా, అది కూడా బోర్డు మీద రాద్దాం. 11లోకి వెళ్ళిపోయాం మనము. 10వ వచనంలో ఇంకొక భాగం కూడా ఉంది. సాక్షులు అనే తర్వాత దేవుడు ఏం చెప్తున్నారండి? నాకు అంటే నాకు ముందుగా ఏ దేవుడును
నిర్మించబడలేదు. నా తరువాత ఏ దేవుడును, అంతేనండి, ఏ దేవుడు నుండడు. ఇది ఆయన ఏమన్నారంటే, నాకు ముందు ఏ దేవుడు లేడు, నా తరువాత ఏ దేవుడు ఉండడు. ముందు ఉండడు, తరువాత ఉండరు అని ఆయనే అన్నాడు. దేవుడే తన గురించి చెప్పుకుంటూ, నాకు ముందెవరూ లేరు, నా తర్వాత ఉండడు అంటే ఇక ఉండరు, లేరు, ఆయన మాత్రమే దేవుడు, ఇంకెవరు దేవుడు కాదు అని ఆయన అంటుంటే, క్రైస్తవులు ఏమన్నారు? ఆయన దేవుడే, ముందున్నవాడు ఆయనే, ఆయన తర్వాత ఒక దేవుడు, ఆయన తర్వాత ఇంకొక దేవుడు, ముగ్గురు దేవుళ్ళు అని చెప్పుకునే క్రైస్తవ బోధ కూడా ఉంది. కానీ ఆయన ఏమన్నాడు తన గురించి? నాకు ముందు ఏ దేవుడు నిర్మించబడలేదు, నా తర్వాత కూడా ఉండడు. ఉన్నారు అని చెప్తే అది అబద్ధ సాక్ష్యం, అది దేవుని గురించి సరైన సాక్ష్యము కాదు. కాబట్టి రాత్రి జాగ్రత్తగా పరిశీలించండి. ఆయనకు ముందెవరూ లేరు, తర్వాత కూడా ఎవరు ఉండరు అని చెప్పి, నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు అంటే ఆయనే ఏమై ఉన్నాడు? రక్షించువాడు, రక్షకుడై ఉన్నాడు. అంటే రక్షకునిగా వచ్చింది కూడా చెప్పండి ఆయనే. ఇప్పుడు 12వ వచనంలోకి వద్దాం. 12వ వచనంలో 3 మాటలు ఉన్నాయి. ఒకటి ప్రకటించిన వాడు, 2 రక్షించిన వాడు, 3 దాని, ఇది చాలా ఇంపార్టెంట్, దాని గ్రహింపచేసిన వాడు. దాని అంటే ప్రకటించిన దానిని, రక్షించిన దానిని గ్రహింపచేసేది కూడా ఆయనే. ఎవరు? యెహోవా. ప్రకటించినవాడు ఆయనే, రక్షించినవాడు ఆయనే, దానిని అంటే ఈ రెండింటిని గ్రహింపచేసిన వాడు కూడా ఆయనే. అయితే ఇక్కడ కొన్ని ప్రశ్నలు అడుగుతాను, వినండి. కొన్ని ప్రశ్నలు. ప్రకటించిన వాడు యెహోవా, ప్రకటించినవాడు యెహోవా. ఇప్పుడు నా ప్రశ్నలు ఏంటంటే, ఏమి ప్రకటించాడు ఆయన? ఏమి ప్రకటించాడు? ఎవరికి ప్రకటించాడు? ఎప్పుడు ప్రకటించాడు? ఎందుకు ప్రకటించాడు? ప్రకటించిన సంగతులు ఏమిటి? ఏం ప్రకటించాడు ఆయన? యెహోవాగా ఆయన ప్రకటించింది ఏమిటి అంటే హెబ్రీ 1:1. అవునండి, హెబ్రీ 1:1. పూర్వకాలముల యందు నానా సమయంలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా, త్రూ హిజ్ ప్రాఫిట్స్, ఆయన తన ప్రవక్తల ద్వారా పితరులతో మాట్లాడుతూ వచ్చాడు. అంటే నోవహులో ఉండి ప్రకటించాడు, మోషేలో ఉండి ప్రకటించాడు, యెషయాలో ఉండి ప్రకటించాడు, ఇర్మియాలో ఉండి ప్రకటించాడు, జకర్యాలో ఉండి ప్రకటించాడు, ఏలియా, ఎలీషా ప్రవక్తలలో ఉండి ప్రకటించాడు. ప్రకటించిన దాంట్లో 2 భాగాలు ఉన్నాయి.
2 భాగాలు ఆయన ప్రకటించాడు. హెబ్రీ 1:1 దానికి ఆధారం. ప్రకటించిన దాంట్లో 2 భాగాలు ఉన్నాయి. ఏమిటి 2 భాగాలు అంటే, ప్రవక్త మోషే తీసుకోండి. మోషే తీసుకుంటే, మోషే తన కాలంలో ఉన్న ప్రజలు ఏం చేయాలో ఏం చేయకూడదో బోధించాడు. అవునండి, బోధించాడు. తాను నివసించిన కాలంలో, జీవించిన కాలంలో ప్రజలు ఏం చేయాలో ఏం చేయకూడదో బోధించాడు. తరువాత అది ఒకటి. రెండవది ఏంటి? భవిష్యత్తులో ఈయన వంటి ఒక ప్రవక్త పుడతాడని బోధించాడు. అంటే వర్తమానం అంటే తాను జీవించిన కాలంలో బోధించిన బోధే వర్తమానం. తనతో ఉన్న ప్రజలకు కావలసిన వాక్యం ఇచ్చాడు, అది వర్తమానం. భవిష్యత్తులో ఏం జరగబోతుందో చెప్పారు చూసారు, అది ప్రవచనం. అవునండి. యెషయా ప్రవక్త కూడా తాను జీవిస్తున్న కాలంలో ప్రజలకి ఏమి చెప్పాడో దేవుడు అది చెప్తూ భవిష్యత్తులో కన్యక గర్భవతి అవుతుందని, కుమారుడు అనుగ్రహించబడతాడని, అవునండి, భవిష్యత్తులో 1000 ఏండ్ల పాలన ఉండబోతుందని, అవునండి, ఆ ఎద్దు సింహం కలిసి గడ్డి మేస్తాయని, కొత్త ఆకాశం కొత్త భూమి ఉంటాయని, అవునండి, ప్రభు యొక్క మొదటి రాకడ, రెండవ రాకడ, ఈ రాకడల గురించిన సంగతులు చెప్తూ ఎవరు? యెషయా ప్రవక్త. తాను నివసించిన కాలంలో ప్రజలకి వర్తమానము, భవిష్యత్తులో జరగబోయే సంగతుల గురించిన ప్రవచనాలు బోధించారు. అంటే దేవుడే ప్రకటించాడు. ఎవరిలో ఉండి? ప్రవక్తలలో ఉండి. ఆది ప్రవక్తల్లో ఉండి ఏ దేవుడైతే మాట్లాడాడో ఆ దేవుడే కుమారుల్లో ఉండి మాట్లాడుతున్నాడని అన్నారు పౌలు గారు హెబ్రీ 1:1. అవునండి, కుమారుడు అంటే ఎవరు? యేసులో ఉండి మాట్లాడుతున్నది కూడా ఆయనే అని. ఏం ప్రకటించారు? అర్థమైందండి. ఎప్పుడు ప్రకటించారు? వారు జీవిస్తున్న కాలంలో ప్రకటించారు, అప్పుడున్న ప్రజలకి ప్రకటించారు. అది కూడా ఎక్కడి నుంచి పొందుకున్నారంటే దేవుని యొద్ద నుండి పొందుకొని ప్రభువుకు యెహోవా సెలవిచ్చినది ఏమనగా అని ప్రకటించుకుంటూ వచ్చారు. థస్ సెయిత్ ద లార్డ్, యెహోవా ఏలాగు సెలవిచ్చుచున్నాడు అనే వాక్యముతో వచ్చి వారికి వాక్యాన్ని ప్రకటించారు. భవిష్యత్తులో జరగబోయే సంగతులు కూడా ప్రకటించారు. దాన్ని అపోస్తలుడైన పేతురు గారు 1వ అధ్యాయం మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో ఈ రీతిగా పేతురు గారు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని చూస్తే, మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు. అంటే పూర్వకాలమందు ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు అంటే పూర్వకాలం నుండి ప్రవక్తల్లో ఉండి మనము పొందుకుంటున్న ఈ కృపను గురించి వారు ప్రవచించారు. తర్వాత అండి, మీకు కలుగు ఆ కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలు పరిశీలించుచు తమ యందు ఉన్న క్రీస్తు ఆత్మ. అంటే ప్రవక్తల యందు ఉన్న క్రీస్తు ఆత్మ. అంటే ప్రవక్తల్లో ఏ ఆత్మ ఉన్నది? క్రీస్తు ఆత్మ. అంటే మాట్లాడింది ఎవరు? ప్రవక్తలు కాదు, క్రీస్తే. ఏ క్రీస్తు అయితే ప్రవక్తల్లో ఉండి మాట్లాడాడో ఆయనకప్పుడు ఈ భౌతిక దేహం లేదు. అందుకే ఆయన ప్రవక్తల దేహములను వాడుకున్నాడు. ఇప్పుడు ఆయనకి సొంత శరీరం అవసరమైంది. ఎందుకు సొంత శరీరం అవసరమైంది? గత వారం మనం చూసాం. ఎందుకని శరీరధారి అయ్యాడో. అవునండి, ఎందుకని శరీరధారి అయ్యాడో గత వారం మనం అనేక విషయాలు మనం ధ్యానించాం. ఇప్పుడు మనం చూస్తే ఎందుకు ఆయన శరీరధారి అయ్యాడు? రక్షకుడు అవ్వాలంటే.
రక్త మాంసములు కలిగిన శరీరం కావాలి. ఎందుకనంటే ఆయన ఏమన్నాడు? నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. అంటే ఆత్మగా వాక్యముగా ఉన్న ఆయనే రక్షకుడు అవ్వాలి. రక్షకుడు అవ్వాలంటే రక్షణ కొరకు చిందించవలసిన రక్తం చిందించాలి అంటే ఆయనకి రక్త మాంసములు కలిగిన శరీరం కావాలి. అందువల్ల ఆయన శరీరధారిగా భూమి మీదకి దిగి వచ్చాడు. ఎందువల్ల? ఆయన చెప్పారు ఇక్కడ, నేను తప్ప మరొక రక్షకుడు లేడు. ప్రకటించింది చూసాం. ఏం ప్రకటించాడో, ప్రకటించిన వారు ఎవరో? ప్రకటించిన వారు క్రీస్తే. ప్రకటించింది ఏంటంటే వర్తమానము మరియు భవిష్యత్తులో జరగబోయే కార్యములు. తర్వాత రెండవది మనం చూస్తున్నాం, రక్షించిన వాడు నేనే. ప్రకటించిన వాడను నేనే, రక్షించిన వాడను నేనే. అంటే ఇప్పుడు రక్షకుడు కూడా ఆయనే, ఇంకొక రక్షకుడు లేడు. ఇప్పుడు యెహోవా దేవుడే రక్షకుడుగా రావడానికి అనేక ఆధారాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయా? ఉన్నాయి. యెహోవా దేవునిగా ఉన్నప్పుడు మాట్లాడిన ప్రవచనాల్లో ముఖ్యముగా మనకందరికీ, క్రైస్తవులందరికీ పరిచయం అయింది ఏంటంటే యోహాను యొక్క పరిచర్య. బాప్తిసం ఇచ్చి యోహాను యొక్క పరిచర్య. ఆ పరిచర్య గురించి యెషయా ప్రవక్త పలికినప్పుడు 40 అధ్యాయంలో పలికినప్పుడు ఆయన యెహోవాకు మార్గము, చదివండి ఆ మాట కూడా, చదవండి ఆ మాట కూడా చదవండి. 40 అధ్యాయము యెషయా గ్రంథం 40 అధ్యాయము 3వ వచనం 40 అధ్యాయం 3వ వచనం. ఆలకించుడి, అడవిలో ఒకడు. ఆ ఒక్కడు గురించి అసలు ప్రభు యొక్క రాకడను యూదులు ఎందుకు గుర్తించలేకపోయారు అనే అంశం మీద మనం ధ్యానించాం. అది కూడా బైబిల్ స్టడీలోనే మనం ధ్యానించాం. ఇంకొంచెం మనం ముందుకు వెళ్తే ఇక్కడ ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటిస్తున్నాడు. ఆ ఒకడెవరు? బాప్తిసం ఇచ్చు యోహాను. జకరియా ఎలిజబెత్ల కుమారుడు బాప్తిసం ఇచ్చు యోహాను. ఆమేన్. ఈ బాప్తిసం ఇచ్చు యోహాను ఏం చేస్తాడంటే పరిచర్య అరణ్యములో ఎవరికండి? అక్కడ ప్రశ్నించుకోవట్లేదు. చాలామంది ప్రశ్నించుకోవాలి. ఏంటి ప్రశ్న? ఆ ఒకడు ఎవరు? ఒకడు అనేది పేరు లేదు, ఒకడనే ఉంది, పేరు లేదు. కానీ యోహాను వచ్చినప్పుడు ఆ ఒకడు యోహానే అని గుర్తుపట్టాం. దేని బట్టి? పరిచర్యను బట్టి. అలాగే మార్గము సరళం చేసే పని అతనిది. ఏ పని? పరిచర్య ఏంటండి? మార్గమును సరళం చేసే పరిచర్య. ఆ పరిచర్య ఎవరి కోసము? తన కోసం మార్గం కాదు, తన వెనక ఒక ఆయన వచ్చేస్తున్నాడు, ఆయనకి మార్గం సరళం చేయడానికి. ఎవరికో అక్కడ పేరు కూడా ఉంది. కుమారుడికని లేదు, యెహోవా కుమారుడికని లేదు. ఎవరికి? యెహోవాకు. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరికి మార్గం? యెహోవాకు మార్గము సిద్ధపరచాలి, సరళం చేయాలి. అంటే ఇప్పుడు ఆయన బాప్తిసం ఇచ్చి యోహాను భూమి మీదకి వచ్చారు, పరిచర్య చేశారు. పరిచర్య అంటే మార్గమును సరళం చేయటం. ఎవరికి ఆ మార్గము? యెహోవాకి. ఇప్పుడు ఆ మార్గంలో ఎవరు రావాలి? యెహోవా రావాలి. యెహోవా ఆయన అన్నాడు, ఈయన ఆ యొక్క 11వ వచనంలో, నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. అంటే ఆయన రక్షకుడుగా మారాలంటే శరీరధారి అవ్వాలి. రక్షణ ప్రణాళికలో రక్షణ కార్యాన్ని చేయాలంటే, రక్తము చిందించాలంటే, ఆయన గాయపరచబడాలంటే, ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేవాలంటే, మరణాన్ని జయించాలంటే, ఆ మరణము దేనికి సంబంధించిందని చెప్పుకున్నాము? శరీరానికి సంబంధించింది. కాబట్టి ఇప్పుడు ఆయనకి ఏం అవసరమైంది? శరీరం అవసరమైంది. ఏ ప్రవక్తల్లో ఉండి మాట్లాడాడో ఆయనే, ఎవరైతే మాట్లాడారో ఆయనే రక్షకుడు అవ్వాలి.
రక్షకుడు అవ్వాలంటే ఆయనకు ఒక శరీరము కావాలి. అందుకైన యెహోవాగా ఉన్న ఆయన శరీరమును ధరించుకొని, ఆ శరీరం కూడా ఒక మనిషి ద్వారా తయారైంది కాదు, పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భవతి అయి ఆ శరీరం చూడండి. నేను కలిగి ఉన్న ఈ శరీరానికి తండ్రి ఉన్నాడు, మీరు కలిగి ఉన్న శరీరాలకు కూడా తండ్రి ఉన్నాడు. కానీ యేసు ప్రభు కలిగి ఉన్న శరీరానికి తండ్రి లేడు. మళ్ళీ చెప్తున్నానండి, ఈ భూమి మీద ఉన్న ప్రతి శరీరానికి తండ్రి ఉన్నాడు. తండ్రి ద్వారానే శరీరము తయారైంది. ఆ తండ్రి ద్వారా నుండి వస్తున్న ఆ యొక్క జీవ కణం ద్వారా ఆ తల్లిలో గర్భము ధరించడం ద్వారా శరీరము తయారవుతుంది, రూపించబడుతుంది. అంటే ప్రతి శరీరానికి తండ్రి ఉన్నాడు. మోషే అనే శరీరానికి తండ్రి ఉన్నాడు. ఆ శరీరంలోకి దేవుడు వచ్చాడు, ఆ శరీరాన్ని దేవుడు వాడుకున్నాడు. కానీ ఆ శరీరం ఉన్న రక్తం పాపక్షమాపణకి పనికిరాదు. మోషే యూదులను రక్షించాడు, కానీ అతని యొక్క రక్తం ద్వారా వారి పాపాలు కడగబడవు. ఇప్పుడు పాపాలను కడగాలంటే ఖచ్చితంగా పరిశుద్ధ రక్తం కావాలి. పాపము లేని రక్తం అంటే ఇప్పుడు ఒక శరీరం తయారవ్వాలి అంటే ఖచ్చితంగా సైన్స్ ఏమంటుంది, పురుషుని కణము ద్వారానే శరీరము తయారవ్వాలి, పిండం ఏర్పడాలి. పురుషుని కణం లేకుండా పిండం ఏర్పడదు. కానీ అన్ని శరీరాలకి తండ్రులు ఉన్నారు, కానీ ఆయన ధరించుకున్న శరీరానికి తండ్రి లేడు. అందుకే మెల్కీసెదెకు కోసం చెప్తూ ఆయన తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళి లేనివాడు, జీవితమునకు ఆదియు జీవమునకు అంతము లేనివాడు. అలాగని మరీ కూడా ఆయనకి తల్లి కాదు, సర్రోగేట్ మదర్, ఆమె అద్దె తల్లి. ఆయన భూమి మీదకి రావడానికి ఆ గర్భాన్ని ఆయన వాడుకున్నాడు, పరిశుద్ధమైన గర్భాన్ని. కాబట్టి ఆమె రక్తం ఆయనలో లేదు, యోసేపు రక్తం ఆయనలో లేదు, ఏ పురుషుని రక్తం ఆయనలో లేదు. ఆ రక్తాన్ని, ఆ శరీరాన్ని ఆయనే రూపించుకున్నాడు, సృజించుకున్నాడు, రూపించుకున్నాడు. ఆయన మాట ద్వారా దాన్ని కలుగు చేసుకున్నాడు ఆయన. కాబట్టి ఆ శరీరానికి ఆ శరీరం ఆయనే రూపించుకున్నాడు, కాబట్టి ఆయనే తండ్రి. ఆ శరీరానికి ఆయనే తండ్రి. అందుకే పేతురు గారు ఏమన్నారంటే దేవుని కుమారుడు అయిన క్రీస్తు అన్నాడు. అంటే ఆ శరీరానికి తండ్రి ఎవరు? దేవుడే. ఎందుకంటే ఆయనే సృజించుకున్నాడు. ఎవరి గర్భంలో? మరియ గర్భంలో ఆయన మాట చేత ఆయన సృజించుకున్నాడు. ఎక్కడ? మరియ గర్భంలో శరీరాన్ని తయారు చేసుకున్నాడు, ఆయనే సృజించుకున్నాడు, ఆయన సృష్టించుకున్నాడు అక్కడ. కాబట్టి ఆయనే తండ్రి దానికి. అందుకు ఆ యేసుని ఏమన్నారంటే దేవుని కుమారుడు అన్నారు. మానవుని శరీరం ధరించుకున్నాడు కాబట్టి ఆయన మనుష్య కుమారుడు. పరిచర్య మారినప్పుడు ఆ పేర్లు ఆయనకి పెట్టబడుతున్నాయి, 3 కుమారుడు నామాలు. పరిచర్యను బట్టి ఆయనకి పేర్లు ఇవ్వబడ్డాయి. అవునండి. 1000 ఏళ్ల పాలనలో ఆయన్ని దావీదు కుమారుడు అంటారు. మొదటి రాకల్లో ఆయన మనిషి కుమారుడు కూడా, ఇప్పుడు కూడా ఆయన మనిషి కుమారుడుగానే ఉన్నాడు. మనకిప్పుడు ఆయన మనిషి కుమారుడుగా ఉన్నాడు. అంటే ఇప్పుడు మనం మనిషి కుమారుడు పరిచర్య కలిగి ఉన్నాం. యూదులు మొదటి రాకల్లో మనిషి కుమారుడు పరిచర్య కలిగి ఉన్నారు. ఇప్పుడు మనము మనిషి కుమారుడు పరిచర్యని కలిగి ఉన్నాం. ఇది మనిషి కుమారుడు పరిచర్య. దేవునికి మహిమ కలుగునగా. ప్రైజ్ ది లార్డ్.
ఇప్పుడు ఆయన రక్షకుడు కావాలంటే ఆయనకి ఏం కావాలి? శరీరం కావాలి. ఆ శరీరానికి భూమి మీద ఏ మానవుడు తండ్రి కాదు, ఏ మనిషి ఆ శరీరానికి తండ్రి కాదు, దేవుడే సృష్టించుకున్నాడు. అందుకే ఆ శరీరాన్ని దేవుని కుమారుడు అన్నారు. సజీవుడకు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు. దాని గురించి కూడా ఏదో ఒక రోజు బైబిల్ స్టడీలో తీసుకుందాం. దేని గురించి? సజీవుడకు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు. దీనికి రెలవెంట్గానే ఉంటుంది. ఎందుకని శరీరం ధరించుకున్నాడండి? ఆయన ప్రకటించిన కాలం అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలంటే రక్షించేవాడుగా మారాలి, రక్షించేవాడుగా రావాలి. అంటే ఇప్పుడు ఆయన పైగా ఉన్న దేవుడు, తర్వాత ఇప్పుడు మనతో ఉన్న దేవుడు అవ్వాలి. అదే బైబిల్ భాషలో ఇమ్మానుయేల్ అవ్వాలి. అప్పటి వరకు ఆయన పైగా ఉన్నాడు, కానీ ఇప్పుడు ఆయన ఇమ్మానుయేల్ అవ్వాలి. అంటే మనతో పాటు కలిసి నడవాలి, కలిసి నివసించాలి. అంటే ఆయనకి ఒక శరీరము అవసరమైంది. అందుకు ఆయన్ని భూమి మీదకి దిగి వచ్చాడు. ఆయన అంటే రక్షకుడు అనే అర్థమిచ్చు పేరు యేసు అనే పేరును ధరించుకొని పెట్టుకుని, ఆ పేరు భూమి మీద పెట్టబడిన పేరు కాదు. అది ఆ పేరు భూమి మీద నుంచి పెట్టబడిన పేరు కాదు, అది పరలోకం నుంచి ఆయనే చెప్పుకున్నాడు. యేసు అని పేరు పెట్టబడిన యేసు రక్షకుడు. ఎందుకనంటే ఆయన రక్షణ కార్యానికి చేయడానికి వచ్చి రక్షణ కార్యమును చేసి 3.5 సంవత్సరాల పరిచర్యలో రక్షణ కార్యమును చేసి ముగించాడు. రక్షణ కార్యం చేసి ఆయన ముగించాడు ఆ పరిచర్యని. ఏ పరిచర్యని? రక్షించే పరిచర్యని చేశాడు. అవునండి? అంటే రక్షించే పరిచర్యని, భూమి మీద పరిచర్యని ముగించాడు. ఇంకో భాగం ఉంది కదా, పరలోకంలో పరిచర్య ఉందండి. అది చేయడానికి భూమి మీద పరిచర్యని ముగించుకొని పరలోకం వెళ్ళాడు. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి జాగ్రత్తగా పరిశీలించండి దేవుని పిల్లలారా. ప్రకటించిన వాడను నేనే, రక్షించిన వాడను నేనే, ఈ 2 కార్యాలని గ్రహింపజేసిన వాడను కూడా నేనే. ప్రకటించినప్పుడు ఆయన్ని తండ్రి అన్నారు, రక్షించినప్పుడు ఆయన్ని కుమారుడు అన్నారు, గ్రహింపచేసినప్పుడు ఆయన్ని పరిశుద్ధాత్మ. ప్రకటించినప్పుడు ఆయన్ని ప్రభువు అన్నారు. ఏమన్నారండి? ప్రభువు. కుమారుడుగా వచ్చినప్పుడు ఆయన్ని యేసు అన్నారు. పరిశుద్ధాత్మగా ఉన్నప్పుడు ఆయన్ని క్రీస్తు, అభిషిక్తుడు, ప్రభు అయిన యేసు క్రీస్తు. ప్రభు అయిన యేసు క్రీస్తు. ప్రకటించినప్పుడు ఆయన తండ్రిగా ఉన్నాడు, ప్రభువుగా ఉన్నాడు, అందరికంటే ఆయన పైగా ఉన్న దేవుడు, పైగా ఉన్నాడు. రక్షించినప్పుడు ఆయన కుమారుడుగా ఉన్నాడు, ఆయన పేరు యేసు అని పేరు పెట్టబడింది. ఆయన ఇమ్మానుయేలుగా మనతో ఉన్నాడు. గ్రహింపచేస్తున్నప్పుడు ఆయన పరిశుద్ధాత్మగా ఉన్నాడు, అభిషిక్తుడుగా క్రీస్తుగా ఉన్నాడు. ఆయన మనలోనికి పైగా ఉన్న దేవుడు మనతో ఉండడానికి వచ్చాడు. మనతో ఉన్న దేవుడు మనలోనికి పరిశుద్ధాత్మగా మనలోనికి, పైగా ఉన్న దేవుడు మనతో ఉండి, మనతో ఉన్న దేవుడు మనలో ఉండి నివసించండి. అంటే ఎందుకు మనలోనికి వచ్చాడు ఆయన అంటే, ఆయన ప్రకటించినది, ఆయన రక్షించినది, ఈ 2 కార్యములను ఆయనే గ్రహింప చేయాలి.
అది థియాలజీకి వెళ్తే, థియాలజీ అని బైబిల్ కాలేజీకి వెళ్తే ఇది అర్థం అవదు. ప్రకటించింది, రక్షించింది బైబిల్ కాలేజీకి వెళ్తే అర్థం కాదు. అక్కడ ఏం చెప్తారు? థియాలజీ, అక్షరం, థియాలజీ, తత్వశాస్త్రం చెప్తారండి. అక్కడ బైబిల్ మీద పరీక్షలు పెట్టి ఆ పరీక్షలు పాస్ అయితే వాళ్ళకి ఒక సర్టిఫికెట్ ఇచ్చి, డిగ్రీ పట్టా ఇచ్చి, వారి పేరు తర్వాత బీటీహెచ్ అని పెట్టుకోవడానికి, లేకపోతే ముందు రెవరెండ్ పెట్టుకోవడానికి, బిషప్ అని పెట్టుకోవడానికి, డాక్టర్ అని పెట్టుకోవడానికి ఆ కోర్సులన్నీ వారు చెయ్యాలి. అనేక కోర్సులు చేసుకుంటూ వెళ్తారు. అందులో సర్టిఫికెట్ కోర్సు, డిప్లొమా కోర్సు అండి, డిప్లొమా సర్టిఫికేట్ కోర్సు ఉంది, డిప్లొమా కోర్సులు ఉన్నాయి, ఇంకా ఏమున్నాయంటే గ్రాడ్యుయేషన్ కోర్సులు ఉన్నాయి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు ఉన్నాయి, ఇంకా డాక్టరేట్ కోర్సులు కూడా ఉన్నాయి. అదంతా దేన్ని ఆధారం చేసుకుని అనుకుంటున్నారు? బైబిల్ మీద కాదండి, థియాలజీ. బైబిల్ని ఆధారం చేసుకుని అనేక పుస్తకాలు వచ్చాయి. ఆ పుస్తకాలు చదువుకొని అన్నీ ధ్యానం చేసుకుని అప్పుడు ఒక పాస్టర్ తయారై అక్కడి నుంచి ఒక యూనివర్సిటీ నుండి, ఒక బైబిల్ కళాశాల నుండి వచ్చి వారు ఏం చేస్తున్నారంటే పరిచర్యని చేస్తున్నారు. అంటే ఒక మనిషి ద్వారా ఇంకొక పాస్టరు తయారవుతున్నారు. ఒక మనిషి ద్వారా అక్కడ బోధించే వారిని ఏమంటారు? బైబిల్ కాలేజ్ ప్రొఫెసర్స్. ఏంటండి? ప్రొఫెసర్లు. ఎవరు ప్రొఫెసర్లు? ఈ ప్రొఫెసర్లు ఎప్పుడు ఉండేవారు? ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదివితే బైబిల్కి సంబంధించిన ప్రొఫెసర్లు ఎక్కడైనా ఉన్నారా? బైబిల్ కాలేజీలో ఇప్పుడు ప్రొఫెసర్లు ఉన్నారా? ఉన్నారు. ఇప్పుడు ప్రొఫెసర్లుగా ఉన్నట్టు అప్పుడు ప్రొఫెసర్లు ఉన్నారా? ఎప్పుడు ప్రొఫెసర్లు ఏర్పడ్డారో చెప్పనా? మలాకి తర్వాత దేవుడు ఏ ప్రవక్తను పంపకుండా 400 సంవత్సరాలు ఆ డార్క్ ఏజ్లో ఉంచినప్పుడు అప్పుడు ప్రొఫెసర్లు ఏర్పడ్డారు. మలాకికి మత్తయి సువార్తకి మధ్యలో 400 సంవత్సరాలు దేవుడు ఏ ప్రవక్తను పంపలేనందున అప్పుడు వేద పాఠశాలలు ప్రారంభమై అక్కడ వేద విద్యను బోధిస్తూ కొందరు మనుషుల్ని తయారు చేసి, మనుషులకి బోధకులు కావాలి, బోధకుల్ని దేవుడు పంపించట్లేదు అని చెప్పి ప్రజలే తయారు చేసి అప్పుడు ప్రొఫెసర్లు ఏర్పడ్డారు. స్కాలర్స్, ప్రొఫెసర్స్. ఆ డిపార్ట్మెంట్కి హెచ్ఓడీలు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్లు ఉన్నారు, విద్యా వ్యవస్థలో ప్రొఫెసర్లు ఉన్నారు, ఇలా ఇంజనీరింగ్ వ్యవస్థలో ప్రొఫెసర్లు ఉన్నారు. కానీ బైబిల్కి సంబంధించి ప్రొఫెసర్లు ఎవరు లేరండి. ఏ సేవకునైనా బైబిల్లో మీరు తీసుకోండి, ప్రతి సేవకునికి తర్ఫీదిచ్చింది దేవుడే. మానవుడి ద్వారా తయారైన సేవకుడు బైబిల్లో ఒక్కడు కూడా లేడు. దేవుడే వారిని తయారు చేసి పంపించాడు. గ్రహించాలి అంటే ఖచ్చితంగా బైబిల్ కాలేజీకి వెళ్తే గ్రహించండి. మరి ఎక్కడ గ్రహిస్తామయ్యా? ఆయనే ఎవరు? ప్రకటించినప్పుడు తండ్రిగా ప్రభువుగా ఉన్న ఆయన రక్షించడానికి కుమారుడుగా యేసుగా ఇమ్మానుయేలు అయితే, గ్రహింప చేయడానికి ఆయనే పరిశుద్ధాత్మగా మనలోనికి వచ్చి ఆయనే మనకేం చేస్తున్నాడండి? గ్రహింప చేస్తున్నాడు. ఈ సంగతులన్నీ గ్రహింప చేయకపోతే మనుషులకి ఎలా కనపడుద్దంటే, ప్రకటించినోడు ఒక ఆయన, రక్షించినవాడు ఒక ఆయన, గ్రహింప చేసేవాడు ఒక ఆయన అని అర్థమవుతుంది. యెహోవా అంటే అక్కడ లార్డ్ అని ఉంటుంది, ప్రభువు. కానీ ఆయన యొక్క పేరుని ఎప్పుడు బయలుపరుచుకున్నాడు? ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ప్రభు అయిన యేసు క్రీస్తు. ఆయన పేరేంటండి? ప్రభు అయిన యేసు క్రీస్తు. కాబట్టి ఇప్పుడు
ఆయన గురించి ఆయన చెప్పుకుంటూ ఎంతమందిని చెప్పుకుంటున్నాడు ఆయన? నేనే యెహోవాను, నేను తప్ప ఇంకో రక్షకుడు లేడు అని చెప్పింది ఆయనే. నాకు ముందే దేవుడు లేడు, తర్వాత ఏ దేవుడు ఉండడు అని చెప్పిన ఆయన ఇలా చెప్పొచ్చుగా, నేను దేవుణ్ణి, ఇంకో ఇద్దరిని కలిగి ఉన్నాను, ఆ ఇద్దరిని అవసరమైనప్పుడు వారిని పంపిస్తున్నాను అండి, రక్షకుడిని పంపిస్తాను, రక్షకుడు పని అయిపోయిన తర్వాత ఆదరణకర్తని పంపిస్తున్నాను. అలంకార రూపంగా మాట్లాడాడు దేవుడు బైబిల్లో, కానీ ఇక్కడ నేరుగా మాట్లాడుతున్నాడు. నేనే ఆయన్నని మీరు నాకు సాక్షులు అని చెబుతూ ఆయన ఏమై ఉన్నాడో చెప్తున్నాడండి. నాకు ముందుగా ఏ దేవుడు నిర్మించబడలేదు, ఉండడు అసలు, తర్వాత కూడా ఎవరు ఉండరు. ఆయనే దేవుడు. ఎందుకంటే ఆయనే ప్రకటించాడు, ఆయనే రక్షించాడు, ఆయనే గ్రహింపచేశాడు. మనుషుల ద్వారా ఈ సంగతులు మనం తెలుసుకోలేము, పరిశుద్ధాత్మ ద్వారానే ఈ సంగతులు మనము తెలుసుకోగలము. పరిశుద్ధాత్మ ఆయనే. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. జాగ్రత్తగా పరిశీలించండి. ఇంకొక రక్షకుడు లేదని ఆయనే చెప్తున్నాడు. అంటే ఆయనే రక్షకుడినని చెప్తున్నాడు. మొదటి వాడను నేనే, కడపటి వాడను నేనే అని యెహోవా దేవుడుగా ఉండి మాట్లాడాడు ఆయన. యేసుక్రీస్తుగా ఉండి కూడా మాట్లాడాడు ఆయన. కాబట్టి ఇప్పుడు ఏం ప్రకటించాడు ఆయన? వర్తమానం ప్రకటిస్తూ భవిష్యత్తులో ఆయన చేస్తున్న రాకడను గురించి కూడా ఆయన ప్రకటించాడు. తర్వాత ఏం చేశాడండి? ఏదైతే ఆయన ప్రవచన రూపంలో చెప్పాడో, రక్షించడానికి వస్తానని ఏదైతే ప్రవచన రూపంలో చెప్పాడో, జకర్యా గ్రంథంలో గాడిద పిల్లని ఎక్కొస్తానని చెప్పాడో, అవునండి, గుడ్డివారి కన్నులు తెరుస్తానని చెప్పాడు, నీటి మీద నడుస్తానని చెప్పాడు యోబు ద్వారా. ఈ సంగతులన్నీ నెరవేర్చడానికే ఏం చేశాడండి? రక్షకుడుగా, అంటే ఒక రక్తమాంసములు కలిగిన శరీరమును ధరించుకొని ఆయనే భూమి మీదకి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. దీనికి ఒక 2 ఆధారాలు మీకు చూపించి నేను క్లోజ్ చేస్తాను. దీనికి సంబంధించి 2 వాక్యాధారాలు చూద్దాం. మనకు తెలుసున్న 2 వాక్యాధారాలు చూద్దాం. యెషయా గ్రంథంలోనే కీర్తనల గ్రంథములో 82వ కీర్తన, ఆసాపు కీర్తన. దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు. ఎవరి మధ్య? దైవముల మధ్య. ఎవరి మధ్య అండి? దైవముల మధ్య అని మాట్లాడుతున్నది ఎవరు? దేవుడైన యెహోవా. కీర్తనకారుడు మాట్లాడుతున్న దేవుడు ఎవరంటే దేవుడైన యెహోవా. అప్పుడు ఆయన ఎలా ఉన్నాడు? అప్పుడు ప్రకటించువాడుగా ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడండి? ప్రకటించువాడుగా ఉన్నాడు. యెహోవా దేవుడు అప్పుడు ప్రకటిస్తున్నాడు. ఆసాపులో ఉండి ఏమని మాట్లాడుతున్నాడు ఆయన? 6వ వచనంలో, మీరు దైవములని, మీరందరూ సర్వోన్నతుని కుమారులని నేనే సెలవిచ్చాను. చూసారా? దేవుడే సెలవిస్తున్నాడు. ఏమని? మీరు దైవములు, మీరందరూ సర్వోన్నతుని కుమారులని యెహోవా దేవుడు ప్రకటించువాడుగా ఉన్నప్పుడు చెబుతున్న మాట. ఏ దేవుడైతే, ఏ యెహోవా దేవుడైతే కీర్తన 82లో చెప్పి ఉన్నాడో ఆ దేవుడే రక్షకుడుగా భూమి మీదకి వచ్చినప్పుడు, విన్నారండి? మళ్ళీ చెప్తున్నాను. ఏ దేవుడైతే కీర్తన 82లో యెహోవా దేవుడు ప్రకటించాడో ఆ దేవుడు రక్షకుడుగా భూమి మీదకి వచ్చినప్పుడు
భూమి మీదకు వచ్చినప్పుడు, యేసుగా వచ్చినప్పుడు, ప్రభువుగా ఉండి మాట్లాడిన ఆయన శరీరధారిగా, రక్షకుడిగా, కుమారుడిగా, యేసుగా భూమి మీదకు వచ్చినప్పుడు ఏమని చెప్తున్నాడండి? యోహాను సువార్త 10వ అధ్యాయంలో, యోహాను సువార్త 10వ అధ్యాయంలో 34వ వచనంలో, అందుకు యేసు మీరు దైవములని మా తండ్రి అన్నాడని అంటలేదు. మా తండ్రి అన్నాడని అంటలేదు. ఆసాపులో ఉండి మా తండ్రి మాట్లాడాడు కదా అని అనట్లేదు. నేనంటినని, నేనన్నానని. మీ ధర్మశాస్త్రంలో మీరు చదవలేదా, మీరు చూడలేదా అని లేదా? మీ ధర్మశాస్త్రంలో నేనన్నాను అక్కడ, మీరు దైవములని. ఏ దేవుడైతే ప్రకటించు స్థానంలో ఉన్నాడో, తండ్రిగా ఉన్నాడో, ప్రభువుగా ఉన్నాడో, అప్పుడు చెప్పిన మాట మరలా ఆయనే రక్షించడానికి శరీరధారిగా వచ్చినప్పుడు, కుమారుడుగా వచ్చినప్పుడు, రక్షకుడుగా వచ్చినప్పుడు నేను అన్నాను, మీరు దైవములని నేను అన్నాను. మరి చదవండి, మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములో రాయబడి ఉండలేదా? అది మీ ధర్మశాస్త్రంలో రాయబడి లేదా? నేను అన్నాను కదా, అక్కడ మాట్లాడింది నేనే. అబ్బాయి, యూదులకైనా డైరెక్ట్గాను లేఖనములు చూపిస్తూ, లేఖనముల ద్వారా ఆయన ఎవరు యూదులకు చెప్పుకున్నాడా లేదండి? చెప్పుకున్నాడా? ఏమని చెప్తున్నాడు ఇక్కడ? మీ ధర్మశాస్త్రంలో నేను అన్నాను అనగానే వారికి ఏమర్థం అవ్వాలి? అప్పుడు మాట్లాడింది యెహోవా అంటే ఈయనే అక్కడ మాట్లాడా? అప్పుడు వారికి అర్థం అవ్వాలి, ఆయనే ఈయనని. ఇంకొకటి కూడా చూద్దాం. 8వ అధ్యాయంలో, యోహాను సువార్త 8వ అధ్యాయంలో 56వ వచనంలో, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆనందించెను, అది చూసి సంతోషించాను. ఎప్పుడు అబ్రహాము ఆయన దినాన్ని చూశాడు? చూసి ఆనందించెను. మీ తండ్రి అయిన అబ్రహాము ఏంటండి? నా దినము చూతునని మిగులు ఆనందించాను, అది చూసి సంతోషించాను. అంటే అబ్రహాము మా తండ్రి అబ్రహాం అని చెప్పుకుంటున్నారు ఆ అధ్యాయం అంతట్లో. ఎవరు? యూదులు. మీరు అబ్రహాం పిల్లలు కాదు, అపవాది పిల్లలు అని చెప్తున్నాడు ఆయన. చెప్తూ ఆయన ఏమన్నాడంటే, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూడాలని ఆనందించాడు, అది చూసి సంతోషించాడంట. అప్పుడు వారేమన్నారు? అందుకు యూదులు, నీకు ఇంకా 50 సంవత్సరాలు కూడా లేవే? వారెంటనే క్వశ్చన్ అడిగారు, నీకు ఇంకా 50 సంవత్సరాలు కూడా లేవు, నువ్వు అబ్రహామును చూసావా? ఆయన చెప్తున్నాడండి. అబ్రహాము ఇంటికి ఆయన వచ్చాడని వారి గ్రంథంలో ఉంది. ఆదికాండములో 18వ అధ్యాయంలో దేవుడు అబ్రహాము ఇంటికి వచ్చినట్టు, అబ్రహాము భోజనం పెట్టినట్టు, కాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చినట్టు, గుడారములో ఉన్న శారాతో దేవుడు మాట్లాడినట్టు, శారా నవ్విందని చెప్పినట్టు, ఇవన్నీ ఎక్కడున్నాయి? మోషే గ్రంథంలో ఉన్నాయి. మోషే రాసిన ఆదికాండములో ఉన్నాయి. వాటిని ఆయన చెప్తున్నాడు, మీ తండ్రి అయిన అబ్రహాము నన్ను చూడాలనుకున్నాడు, చూశాడు, ఆనందించాడు, సంతోషించాడు అని. అయినా వారికి అర్థం కాలేదు. ఆయన వేరు
ఈయన వేరు. ఎవరి ఆలోచన? ఎవరి ఆలోచన? యూదుల ఆలోచన. ఈరోజు క్రైస్తవుల ఆలోచన కూడా ఆయన వేరు, ఈయన వేరు. కానీ ఆయన నేరుగా చెప్తున్నాడు. ఇంకొకటి చూద్దాం. ఇదే 8వ అధ్యాయంలో 24వ వచనంలో కాగా మీ పాపముల్లోనే ఉండి మీరు చనిపోదురని మీతో చెప్పితిని, నేను ఆయననని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపాల్లోనే ఉండి వారు యూదులు చేసిన అత్యంత ఘోరమైన పాపం ఏంటంటే, వారు వ్యభిచారులు కాకపోవచ్చు, వారు దొంగలు కాకపోవచ్చు, వారు దశమ భాగం ఇవ్వడంలో పరిశుద్ధులు కావచ్చు, అందరూ విశ్రాంతి దినమును ఆచరించడంలో వారు పరిశుద్ధులు కావచ్చు, దేవుని మందిరానికి రావడానికి పరిశుద్ధులు కావచ్చు. కానీ నేనే ఆయననని నమ్మలేదు. అది ఏం చెప్తున్నానండి? నమ్మనందు వలన మీ పాపముల్లోనే ఉండి మీరు పాపముల్లో ఉండి చచ్చిపోతే ఎక్కడికి పోతారు? నరకానికి పోతారు. పాపము క్షమించబడి చచ్చిపోతే పర్లేదు, వారికి నిత్య జీవం ఉంది. కానీ పాపముల్లోనే ఉండి చచ్చిపోతే నిత్య జీవం లేదు, నరకానికి వెళ్ళిపోతారు. ఇప్పుడు వారు చేసిన పాపం ఏంటి? ఆ యెహోవాయే యేసు అని వారు నమ్మలేదు. ఈరోజు అనేక మంది క్రైస్తవులు నమ్మట్లేదు. అందుకు వారికి ఎవరు కావాలంటే పరిశుద్ధాత్మ కావాలి. పరిశుద్ధాత్మ ద్వారానే ఈ సంగతులు ప్రకటించిన వాడను, రక్షించిన వాడను నేనే, దానిని గ్రహింపజేసిన వాడను నేనే. పరిశుద్ధాత్మ ద్వారా తప్ప ఎవరు ఆయన్ని అర్థం చేసుకోలేరు, ఆయన్ని గ్రహించలేరు, ఆయన ఏమై ఉన్నాడో. కాబట్టి ఆయన దైవత్వం గురించి మనకి ఈరోజు స్పష్టంగా ఒక పాఠాన్ని దేవుడు మనకిచ్చాడు. ఆమె ఏదైతే మనం ఇప్పుడు విన్నామో దానికి మనం అందరం ఏమై ఉండాలట? సాక్ష్యం. దానికి సాక్షిగా ఉంటావో, లేక ముగ్గురు వేరు అనే దానికి సాక్షిగా ఉంటావో, ఎవరిష్టమో వారిది. కానీ నా విన్నపం ఏంటంటే, దీని కొరకు నువ్వు సాక్షిగా ఉండి దీని కొరకు నువ్వు సాక్ష్యం ఇవ్వాలి. దీని గురించి నువ్వు మాట్లాడుతూ ఉండాలి, దీని గురించి ప్రచారం చేస్తూ ఉండాలి, దీని గురించి చెప్తూ ఉండాలి. అది సరి అయిన సాక్ష్యం. ఎవరి గురించి? దేవుని గురించి సరి అయిన సాక్ష్యం. దీనికి మించి ఏదైనా ఇస్తే, దీనిది కాకుండా వేరొక విధానంలో మనం వెళ్తే అది దేవుని గురించి తప్పుడు సాక్ష్యమై ఉన్నది. చివరికి ఒక స్టేట్మెంట్ చెప్తున్నా. నాకు ముందుగా ఏ దేవుడు లేడు, నా తర్వాత ఏ దేవుడు ఉండడు అని దేవుడు చెప్తుంటే, ప్రకటించినోడిని నేనే, రక్షించినోడిని నేనే, గ్రహింప చేసిన వాడను నేనే అని దేవుడు చెప్తుంటే, నేనే యెహోవా, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు అని దేవుడు చెబుతుంటే, దాన్ని నువ్వు ప్రకటిస్తే అది సత్యవాక్యం. దానిని నువ్వు ప్రకటిస్తే నువ్వు క్రీస్తును ప్రకటిస్తున్నావు. ఆ రీతిలో దైవత్వం గురించి చెబితే అది క్రీస్తును ప్రకటించుట. లేదు ఆయన వేరు, ఈయన వేరని నువ్వు ప్రకటిస్తే అది అబద్ధ క్రీస్తును ప్రకటించుట. ఇక్కడ ఆయన ఏమై ఉన్నాడు అని చెప్పేదానికి సాక్షిగా నిలబడి నువ్వు దాన్ని ప్రకటిస్తే క్రీస్తును ప్రకటిస్తున్నట్టు. వేరొకటి ప్రకటిస్తే క్రీస్తు విరోధి, అంత్యక్రీస్తు బోధ, వేరొక బోధ అవుతుంది. అది వేరొక ఆత్మ అవుతుంది, అది వేరొక సువార్త అవుతుంది. అది దాని గురించి పౌలు గారు కొరింథీ పత్రికలో మాట్లాడారండి. అంటే కొందరు క్రీస్తును ప్రకటిస్తున్నారు, కొందరు క్రీస్తు విరోధిని ప్రకటిస్తున్నారు.
మనము క్రీస్తును నమ్మాలి, అంటే వాక్యమును నమ్మాలి. ఆయన తన గురించి తాను ఏం చెప్పుకుంటున్నాడో స్పష్టంగా దేవుడు మనకిచ్చాడు. దాని మీద మనం నిలబడదాం, దాని మీద మనం విశ్వాస జీవితాన్ని కట్టుకుందాం, దానికి మనం సాక్షులుగా ఉందాం. అనేక విషయాలు దాని కొరకు మనం ప్రజలకి తెలియచేద్దాం. దేవుడు మనలందరినీ దీవించునుగాక. దేవుడి కొద్ది వాక్యమును దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. ప్రభువా మీకు వందనాలు, శక్తివంతుడా మీకు వందనాలు, పరిశుద్ధుడా మీకు వందనాలు. ఈ రాత్రి నీవేమై ఉన్నావో అనే దానికి మేము సాక్షులుగా ఉండాలని మాతో మీరు మాట్లాడిన విధానం బట్టి వందనాలు. తప్పక ప్రభువా మేము ఉన్న స్థలముల్లో, అన్ని స్థలముల్లో, ఏ స్థలములోనైనా మేము దాని కొరకు మేము సాక్షులుగా ఉండాలని మేము సమర్పించుకుంటున్నాము. మాకు సహాయం చేయండి, మమ్మల్ని దీవించండి, మమ్మల్ని బలపరచండి, అందుకొరకు మమ్మల్ని నిలబెట్టండి, మాకు సరైన ప్రత్యక్షత మాకు దయచేయండి. దాని కొరకు మేము మాట్లాడాలి ప్రభువా, మాట్లాడే స్థాయికి మమ్మల్ని తీసుకువెళ్ళండి, దాని కొరకు సాక్ష్యం ఇచ్చే స్థాయికి తీసుకెళ్ళండి. ఓ ప్రభువా, నేను నమ్ముచున్నానని చెప్పుటో మాత్రమే కాదయ్యా, దాని కొరకు మేము సాక్ష్యం ఇవ్వాలి, దాని కొరకు మేము ప్రచారం చేయాలి, దాని కొరకు మేము దాని కొరకు మేము నిలబడాలి, దాని కొరకు మేము మాట్లాడాలి. ఆ స్థాయిలో మేము ఉండాలని ఆశపడుతున్నాం అయ్యా. మాకు సహాయం చేయండి అయ్యా. మీరును నేను ఏర్పరచుకున్న సేవకుడును నాకు సాక్షులని చెప్పావయ్యా. మేమందరమును ఈ వాక్యము కొరకు, దైవత్వము కొరకు, మీరు ఏమై ఉన్నారనే దాని కొరకు మేము సాక్షులుగా ఉండాలని ఆశపడుతున్నామయ్యా అని దేవునికి మనం సంపూర్ణంగా సమర్పణ చేసుకుందాం, అర్పించుకుందాం. ఈ దినము నుండి ఆ దైవత్వము కొరకు దేవుడు తన గురించి తాను చెప్పుకుంటున్న ఆ యొక్క ఏదైతే ఆయన యొక్క ప్రణాళిక ఏదైతే ఉన్నదో, ఆయన గురించి ఆయన ఏదైతే చెప్పుకున్నాడో, ఆయన ఏమై ఉన్నాడు అనే దానికి ఈ దినము నుండి మనం సాక్షులుగా నిలబడాలని ఒక మంచి సమర్పణ చేసుకుందాం, దేవునికి అర్పణ చేసుకుందాం, ప్రార్థించుకుందాం. గృహాలకు వెళ్ళిన తర్వాత కూడా ప్రార్థన చేయండి. అత్యంత కృపగలిగిన మా యేసుక్రీస్తు ప్రభువా, సర్వోన్నతుడ మీకు వందనాలు. ఈ రాత్రి బైబిల్ స్టడీ ద్వారా ప్రభువా, ఓ తండ్రి, మీరేమై ఉన్నారనే సంగతిని మాకు తెలియజేశారు. మేము దేనికి సాక్షులుగా ఉండాలో తెలియజేశారు. ఏది సత్యవాక్యమో ఏది అసత్యవాక్యమో తెలియజేశారు. మీరు ఎలా మార్పులు చెందుతూ వచ్చారో, ఎట్టి కార్యాలు చేస్తూ వచ్చారో ఇవన్నీ మీరు తెలియజేశారయ్యా. వాటిని గ్రహింపు మాకు అందరికీ, సంఘం అంతటికి వింటున్న అందరికీ దయచేయండి. ప్రత్యక్షత ద్వారా తెలుసుకోవడానికి సహాయం దయచేయండి. పరిశుద్ధాత్మ ద్వారా తెలుసుకునే కృప దయచేయండి. ఓ ప్రభువా తండ్రి, మానవుల జ్ఞానము కాదయ్యా, నీ యొక్క దైవిక జ్ఞానము మేము పొందుకోవడానికి సహాయము దయచేయండి. సంఘమును దీవించండి, ఆశీర్వదించండి. వినిన వారందరిలో ఈ మాటలు ఫలింపు దయచేయండి. నిశ్చయముగా దీవించి ఆశీర్వదించండి. వాక్యం వినిన ప్రతి ఒక్క బిడను దీవించండి, ఆశీర్వదించండి. నీ సాక్షులుగా అందరినీ నిలబెట్టుకోండి. ఈ రాత్రి రానంటి వారిని జ్ఞాపకం చేసుకుని మరొక అవకాశం దయచేయండి. తండ్రి, మరలా మేము తండ్రి సమకూడే వరకు నీ కృపాక్షేమలు మాకు దయచేయమని మమ్మల్ని మీకు సమర్పణ చేసుకుంటూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మనందరినీ దీవించు.